నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. రైట్, అయితే రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళడం జరిగింది. ఈ పర్యటన అసలు ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ శరత్ కుమార్ గారు. అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద కూడా ఒక చిన్న చర్చించే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సూపర్. సో మొత్తంగా మళ్ళీ రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్ళారు. ఈ పర్యటన మనం అసలు ఏ విధంగా చూడొచ్చు? అది ఒక అన్వాంటెడ్ అండ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఆన్ ది ఎక్సెకర్. రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకి అర్థమే లేదు. రేవంత్ రెడ్డికి ఆ విషయాలను దావోస్లో జరిగే చర్చల కార్యక్రమాల మీద కానీ ఇతరత్ర మీద కానీ అతనికి అవగాహన లేదు. అక్కడ మనకు అది రిలవెంట్ ఫోరం కాదు. ఏ రకం కూడా అది మనకు ఉపయోగపడదు. అవగాహన లేదంటే ఏ విధంగా సార్ చెప్పండి? అతనికి ఆ మెంటల్ ఎక్విప్మెంటే లేదు. వాట్ యు మీన్ బై మెంటల్ ఎక్విప్మెంట్? He doesn't have that caliber to deal with anybody. He can't speak any good language. He can't understand anything. And his intellectual levels are very poor. He is absurd actually. In a way, he is not a material for that kind of job. అతని బదులు అతని ఇప్పుడు ప్రతి దాంట్లో ఈయనే వేలు పెట్టాల్సిన అవసరం ఏముందమ్మా? Did you know what he studied, sir? గ్రాడ్యుయేషన్ చదివినాడని విన్నాను. అది కూడా ఏదో జంపిల్ కొట్టుకుంటూ పాస్ అయినాడని విన్నాను. Then how can you say that he is not caliber సో for? అట్లా చాలా మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్లు వేరు, జ్ఞాన సంపద వేరు. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటల తీరు కానీ ఆయన ఆలోచన సరళి కానీ ఇప్పటి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఇవేవి కూడా మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వదు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిత్వం నేను ఆయనలో అయితే చూడలేదు. ఐ సీ ఏ వెరీ చీప్ పర్సన్ ఇన్ హిమ్, ఎ వెరీ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్, తర్వాత చాలా మీన్ మెంటాలిటీ, తర్వాత ప్రతి దాంట్లో ఒక కన్స్పిరటోరియల్ యాటిట్యూడ్, ఇవన్నీ చూస్తాం మనం. యూ డోంట్ సీ దట్ జనరాసిటీ ఆఫ్ ఏ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్స్ రోల్ ఈజ్ సంథింగ్ దట్ ఆఫ్ ఏ ఫాదర్. He should be like a father figure, either in terms of his mental equipment or in terms of his treatment towards the people or his behavior. ఏది లేదు కదమ్మా. ఇప్పుడు ప్రత్యర్థులను దునుమాడము, రాజకీయ ప్రతిపక్షాలు లేకుండా చేయడము, తనకి నచ్చని వ్యక్తులను అసలు వాళ్ళ ముఖమే చూడదలుచుకోలేను, దిస్ ఈజ్ నాట్ కంపాటబుల్ విత్ డెమోక్రటిక్ సెటప్. Either you should have the capacity and caliber at the time of occupying the position, or in the alternative, after occupying the position, you should equip yourself. He is neither. He didn't have that caliber to be the chief minister of a state, nor he is trying to acquire it also. The kind of language he employs against his political adversaries. మీరు చూసారా? అన్ప్రింటబుల్ లాంగ్వేజ్. హ్యావ్ యు ఎవర్ హర్డ్ ఆఫ్? మీకు తెలుసో తెలియదో, మీకు అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినాను. ఎంత ఈక్వానిమిటీ ఉంటుంది, ఎంత డిగ్నిటీ ఉంటుంది, ఎంత మితంగా మాట్లాడతారు. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా అంటే ప్రజలు చెవులు నిక్కబట్టుకొని వినేటువంటి పరిస్థితులు చూసినాను. రాష్ట్ర శాసనసభలో గొప్ప గొప్ప ముఖ్యమంత్రులను చూసినాను. అవసరం లేకున్నా ప్రతిపక్షాల మీద పడి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిన ముఖ్యమంత్రిని ఈయననే చూసినాను. యూ షో మీ వన్ ఫోరం వేర్ హీ హాజ్ నాట్ అబ్యూజ్డ్ హిస్ పొజిషన్. రాష్ట్ర శాసనసభలో మోస్ట్ అగ్రెసివ్గా ఉన్నాడు. బహిరంగ ప్రదేశాలలో, పబ్లిక్ మీటింగులలో he is very very engaged and అలాంటప్పుడు ఏంటి ఎంగేజ్ అమ్మా? 55 years ఇస్ ఎంగేజా? అంటే వాట్ ఈస్ ది ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్? 100 సంవత్సరాల్లో మనిషి ఎంత బతుకుతాడు? ఎంత ఆరోగ్యకరమైన 80-85 సంవత్సరాలు బతుకుతారు. అందులో 60 సంవత్సరాల తర్వాత, 65 సంవత్సరాల తర్వాత మొత్తం హోల్ ఫ్యాకల్టీస్ విల్ బి డైయింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఇంకా ఇప్పుడు 55 ఏళ్ళకు మన నల్లమల అడవుల్లో నుంచి తొక్కుకుంటూ వచ్చినా అన్నాడు కదా. ఎంత మ్యాచ్యూరిటీ ఉంటే ఎంతమందిని తొక్కి ఉంటాడు? ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? See, this is not the way how a chief minister behaves. You show me one chief minister of his caliber. ఒక్క ముఖ్యమంత్రి అన్నా ఈ దేశంలో 33 రాష్ట్రాలు కదా, ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఇంత నీచ స్వభావంతో ఇంత నీచంగా మాట్లాడే వ్యక్తిని ఒక్కరిని చూపెట్టండి. ఈజ్ ఇట్ నాట్ డిగ్రేడింగ్ ది తెలుగు పీపుల్, తెలంగాణ పీపుల్? అంటే తెలంగాణ వాళ్ళు అంటే దే యూజ్ ఓన్లీ అబ్యూజివ్ లాంగ్వేజ్, దే ఆర్ ఇన్కాపబుల్, దేర్ మెంటల్ ఎక్విప్మెంట్ ఈస్ వెరీ పూర్. Can we compare with KCR to రేవంత్ రెడ్డి? దిస్ హార్డ్లీ ఎనీ కంపారిజన్. ఇప్పుడు కేసీఆర్ కూడా దుర్భాషలు ఆడతారు, కానీ దాంట్లో మనకి కొంత రీజన్ ఉంటుంది. ఇతను దుర్భాషలు ఆడడం వెనుక రీజన్ ఉండదు, అక్కసు కనబడుతుంది. ఒక రకమైనటువంటి వెనమస్ మెంటాలిటీ కనబడుతుంది. అది మనం, దట్ ఈస్ వేర్ వీ కెనాట్ టాలరేట్. See, you may have difference of opinion with XYZ, but at the same time, there is a way of expressing your dissent. There is a way of criticizing somebody. But the manner he abuses the opposition party leaders and the manner he tries to tell lies, and the honorable chief minister, any honorable chief minister, so far, I have seen in my life, has never lied.
బట్ వాట్ హీ డిడ్ ఇన్ ఢిల్లీ? రాష్ట్రంలో రాష్ట్రం లోపల మహిళలకి 2,500 ఇస్తున్నాడా? అవును, చెప్పండి. రాష్ట్రంలో అన్ని ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసినాడా? లేదు, రైతు భరోసా అందరికి వచ్చేసిందా? లేదు. పోనీ ఏదన్నా జరిగిందా? రైట్, అదే అంటే ఆ విషయం గురించి నేను వద్దాము అనుకుంటున్నాను. మరి మీరు తెలంగాణ నన్ను రాష్ట్రంలో ఎందుకు మహిళలకు మీరు రేవంత్ రెడ్డి పర్సనాలిటీ గురించి నా డిస్క్రిప్టివ్ ఇది చెప్పమన్నారు, ఆన్సర్ చెప్పమన్నారు. డిస్క్రిప్టివ్ అంటే ఒక వ్యక్తిని అసెస్ చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క అకాడమిక్ అకాంప్లిష్మెంట్స్ చూస్తాము, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ చూస్తాము, కాండక్ట్ చూస్తాము, ఆ తర్వాత ఆ వ్యక్తి యొక్క కమిట్మెంట్ చూస్తాం. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఇన్ జర్నలిజం అనుకోండి, ఇఫ్ అట్ ఆల్ ఐ వాంట్ టు అసెస్ యువర్ పర్సనాలిటీ, ఐ విల్ సీ యువర్ కమిట్మెంట్ టువర్డ్స్ జర్నలిజం, యువర్ ఫెయిర్ క్రిటిసిజం, your ability to articulate, all these things will be considered to assess your personality. Same is the case with a politician. He is a public figure, he is a public representative. He was in parliament, లోక్సభ సభ్యుడైనాడు, రాష్ట్ర శాసనసభకు ఎన్నోసార్లు ఎన్నికైనాడు. ఆయన ఏం నేర్చుకున్నాడండి శాసనసభ వ్యవహారాలలో? ఆయన ఏం నేర్చుకున్నాడు? శాసనసభ రూల్స్ని చూస్తున్నాడా, రెగ్యులేషన్స్ చూసినాడా, లేదా మోరల్ కాండక్ట్ లోపల నన్ను ఎన్నుకున్న ప్రజలకు మీద నేను అబద్ధాలు ఆడద్దు అనేటువంటి ఒక మినిమం కర్టెసీ ఆయనకు ఉందా? ఇంతమంది మహిళలను వంచి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసేసి ఐ విల్ టేక్ గ్యారంటీ ఫర్ 2 అష్యూరెన్సెస్ అని అంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంది. చూసాం కదా నిన్న కాక మొన్న మహారాష్ట్రలో ఏం జరిగిందో. రేవంత్ రెడ్డి మాటలను ఎవడు పట్టించుకోలేదు. అక్కడ ఈయన తిరిగిన ప్రతి చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయినారు. అంటే దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? మహిళలకు మేము 2,500 ఇస్తున్నామని చెప్పుకుంటున్నాడు. అలాగే మీరు అన్నట్టు మొన్న రీసెంట్ గా మహారాష్ట్ర ఎన్నికలలో కూడా 5 గ్యారెంటీ, అంటే తెలంగాణ రాష్ట్రంలో మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, ఇక్కడ మహారాష్ట్రలో కూడా 5 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి ఇక్కడ 2,500 ఇవ్వలేదు, అక్కడ 3,000 ఎట్లా ఇస్తారు అని ఉట్టికెగరని కుక్క స్వర్గానికి ఎట్లా ఎగిరిందని మహారాష్ట్రియన్స్ దే ఫెల్ట్ వెరీ దే వెరీ పూర్ ఒపీనియన్ అబౌట్ దిస్ జెంట్మెన్. దే ఫార్మ్డ్ వెరీ పూర్ ఒపీనియన్. యాక్చువల్లీ మనకి మహారాష్ట్ర బార్డర్ ఉంది అబౌట్ రేవంత్ రెడ్డి ఆర్ ఎల్స్ లైక్ ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ మీద కూడా మీకు ఒక క్వశ్చన్ చెప్పన్నా. ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు అన్నప్పుడు ఇట్స్ రిఫ్లెక్షన్ విల్ బి దేర్ ఆన్ ది పార్టీ ఆల్సో. పార్టీ కూడా ఎందుకు పూర్ ఒపీనియన్ ఏర్పరచుకుంటుంది, పార్టీ మీద ఎందుకు పూర్ ఒపీనియన్ ఏర్పడుతుంది ఎలక్టరేట్కి అంటే బికాస్ ఆఫ్ దట్. ఇప్పుడు ఇతను చెప్పిన మాట వాస్తవం కాదు. మనది ఈయన ఒక విషయం మర్చిపోతున్నాడు. మనకు ఒక 3 ప్రాంతాలలో కూడా మహారాష్ట్ర బార్డర్ ఉంది. ఇక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఆదిలాబాద్ ఉంటుంది, మా దగ్గర చెన్నూరు ఉంటుంది, ఇంకా ఆసిఫాబాద్ అని ఇట్లా 2-3 జిల్లాలకి మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది అనమాట. మా ప్రాంతాల వాళ్ళకి అక్కడ వాళ్ళతో అవినాభావ సంబంధాలు ఉంటాయి, ఇచ్చిపుచ్చుకోవాలి ఉంటుంది, పెళ్ళిళ్ళు అవుతాయి, అన్ని రకరకాల సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అంతా తెలుసు. ఇట్లాంటి పరిస్థితులలో ఇంత పచ్చి అబద్ధం మాట్లాడితే ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ బేరింగ్ ఆన్ ది పార్టీ ఇమేజ్ అని తెలియదు ఆయనకి. ఈజ్ ఏ చైల్డ్ ఆర్ వాట్? ఏం లీవరేజ్ ఇస్తాం అతనికి? కాబట్టి ఈ మెంటాలిటీ ఇట్లా ఉంది కాబట్టి మనం ఆ రకంగా ఆయనను అసెస్ చేయాల్సి వస్తుంది. రైట్. ఇంకా రైతు భరోసా విషయానికి వస్తే అందరినీ ద్రాక్ష పండే అనుకోవచ్చా సార్? ఇప్పటివరకు అయితే అట్లే కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ జనవరిలో ఇస్తామని రీసెంట్ గా కూడా అనౌన్స్, జనవరి 26కి ఇస్తాము అని ఏదో కాన్స్టిట్యూషనల్ దానికి దీనికి ముడిబట్టి ఏదో రకంగా ఒక అనవసరమైనటువంటి వీర్థాలాపన చేసినాడు. కానీ ఇప్పుడు ఎట్లా రైతు బంధు రైతు భరోసా ఎగ్గొట్టాలనే ఆలోచనతోని ఒక సర్వే అని మొదలుపెట్టినాడు. కల్టివేబుల్ ల్యాండ్స్, అన్కల్టివేబుల్ ల్యాండ్స్ అని, హౌ మచ్ మనీ హ్యావ్ బిన్ అబ్యూస్డ్ ఆర్ రాదర్ మిస్యూజ్డ్ అనేటువంటి విషయాల మీద ఇప్పుడు ఏదో ఎంక్వైరీ అని మొదలెట్టినాడు. చెట్లకు గుట్టలకు ఇచ్చినారు, ఫామ్ హౌస్లకు ఇచ్చినారు, లేకపోతే పెట్రోల్ బంక్లకు ఇచ్చినారు, రోడ్లకు ఇచ్చినారు అనేది అంతా పెట్టేసేసి వాళ్ళ తన చెంచా పత్రికలలో వార్త రాయించుకున్నాడు. ఇట్లా ఇన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమైనాయి, ఇప్పుడు అట్లా చేయమని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక పంట వచ్చే భూములు కొన్ని ఉన్నాయి, 2 పంటలు వచ్చే భూములు కొన్ని. సో ఇప్పుడు 2 పంటలు వచ్చే వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇస్తాము, ఒక పంట వచ్చే వాళ్ళకు ఒక్కసారికి మాత్రమే రైతు భరోసా ఇస్తాము. అట్లా ఏదో మొత్తానికి ఇచ్చిన ఒక మమ అని అనిపించుకోవడానికి ఆయన ట్రై చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా నమ్మకం లేదమ్మా. తీరా రైతుల అకౌంట్లోకి డబ్బులు వచ్చే వరకు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రస్ట్ దిస్ మ్యాన్. ఈయన ఏ మాట మీద కట్టుబడలేడు. ఇప్పటి వరకు దేవుళ్ళ మీద, దైవాల మీద ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు ఆడారు, ఎన్ని ఓట్లు పెట్టుకోవాలో అన్ని ఓట్లు పెట్టుకున్నాడు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రస్ట్ దిస్ జెంటిల్మెన్. హి డజంట్ హావ్ ఎనీ క్రెడిబిలిటీ. అంటే మళ్ళీ ఖరీఫ్ టైం కి అనుకోవచ్చా? అంటే రబీ సీజన్ కూడా అయిపోవచ్చింది కదా. అదే కదా, దట్స్ వేర్ వి గెట్ ఎ డౌట్.
ఇప్పుడు ఈ రకంగా తాత్సారం చేస్తూ పోతుంటే ఈ రబీ కూడా ఎగ్గొట్టేసేసి మళ్ళీ ఖరీఫ్ నుంచి రెగ్యులర్గా ఇస్తాననే మాట అంటాడా అనేది ఒక ఆలోచన. అసలు ఇవాళ పంచాయతీ ఎలక్షన్స్ అంటూ లేకపోతే ఈ రైతు భరోసా గురించిన మీమాంసే రాకపోతే చర్చే జరగకపోతుంది. రైట్. అంటే పంచాయతీ ఎలక్షన్స్ మీరు అన్నట్టు రాబోతున్నాయి. ఏంటి రిజల్ట్ అంటే ఎలా ఉండబోద్ది అంటారు? సరే ఇప్పుడు మళ్ళీ ఇంకా అంటే జనాలు అందరిని అంటే గ్రౌండ్ లెవెల్లో మ్యానిపులేట్ అంతా చేసి ఎలాగో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మరో 4 సంవత్సరాలు అదంతా ఉంటుంది ఉత్త కాబట్టి బోగస్. కాంగ్రెస్ అధికారంలో ఉండడానికి లోకల్ బాడీస్లలో కాంగ్రెస్ గెలవడానికి మధ్య చాలా అంతరం ఉంది. గ్రామీణ రైతాంగం చాలా కోపంతో ఉన్నారు, ఒక రకమైన ఆక్రోషంతో ఉన్నారు. పేద ప్రజలను ముంచినారు, అబద్ధాలు ఆడినారు. అనవసరంగా ఒక మంచి పరిపాలన మేము కోల్పోయినాము. కేసీఆర్ నాయకత్వంలో మంచి అంతో కొంత రైతులకు ఫ్రెండ్లీగా ఉండేటువంటి పరిపాలన ఉంది అనేటువంటి భావన ఇవాళ రైతాంగంలో ఆయనే క్రియేట్ చేసినాడు. కాంగ్రెస్ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ కి బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఇటు ఈ డైవర్షన్ అంటే కేసులు అవి ఇవి అని తిరుగుతూ ఉంటారు. అంటే ఈ గ్యాప్ లో బీజేపీ పార్టీ ఏమైనా గ్రౌండ్ లెవెల్లో బలపడుతుందని అనుకోవచ్చా మనం? చాలా పొరపాటు. వాళ్ళిద్దరు ఒకటేనమ్మా. బీజేపీ అండ్ కాంగ్రెస్ బోత్ ఆర్ సేమ్, 2 sides ఆఫ్ ది సేమ్ కాయిన్. వాళ్ళు క్యాస్ట్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి అక్కడ. బీజేపీ కూడా ఒక పర్టికులర్ వర్గం. దాంట్లో ఎక్కడ కూడా బీజేపీ పార్టీ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, సైలెంట్ గా ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో బలపడుతుంది కూడా గట్టిగా వినబడుతుంది. అంత అవుతుంది. గ్రౌండ్ లెవెల్లో బలపడడం లేదు, ఏది లేదు. అసలు ఏ ఉద్యమాలు చేయకుండా ఏ రాజకీయ పార్టీ స్థిరీకరించుకుంటుందమ్మా? ఎట్లా స్థిరపడుతుంది, ఎట్లా బలపడుతుంది? వాళ్ళు చేసిన ఉద్యమం ఏంది, వాళ్ళ ప్రజల తరఫున మాట్లాడేది. ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా కానీ ఇతరత్ర విషయాలు కానీ వాళ్ళు ఎన్నడూ ఏ చర్యలు తీసుకున్నారు? ఇవాళ ఫార్ములా కార్ రేస్ గురించిన వ్యవహారం జరుగుతూ ఉంది. దాని తర్వాత మిగతా విషయాలు జరుగుతున్నది. ఈడీతోని ఏదైనా చర్యలు కానీ ఇట్లా జరుగుతున్నప్పుడు మరి వాళ్ళు ఎన్నో మాట్లాడుతున్నారు కదా, అట్ట జరిగింది ఇట్లా జరిగిందని. మరి వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? వేరే వాళ్ళ మీద అయితే ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేసేసి బొక్కలో దోసేవాళ్ళు బీజేపీ వాళ్ళు. ఈడీని సిబిఐని పూర్తిగా దుర్వినియోగం చేసినారు కదా. వాళ్ళు ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు? ఎంతోమంది మాట్లాడితే గప్పుడు కవిత మీద కొన్ని ఏవో యాక్షన్లు తీసుకున్నట్టు చేసినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద చాలా ఈడీ రేడ్ అయింది. ఏం జరిగింది? ఏం డబ్బులు వచ్చినాయి? ఎంత బయటకు వచ్చేసింది? అది అసలు బయటకే రాని విషయం. అదే కదా. ఇట్లా చేస్తున్నప్పుడు కాంగ్రెస్తో బీజేపీ కుమ్ముక్క అయిందని మీకు అనిపించట్లేదా? చెప్పండి. ఇప్పుడు వేరే వాళ్ళ మీద ఈడీ కనుక రేడ్ అవుతే వాళ్ళు ఇమీడియట్గా హ్యాండ్ అవుట్ ఇస్తారు, ఒక ప్రెస్ నోట్ ఇస్తారు. ఇగో ఫలానా మీద వాళ్ళ మీద మేము రేడ్ చేసినాము, ఇగో ఇందులో అది దొరికింది, ఇది దొరికింది, ఈ ఇన్క్రెడిబుల్ మాకు ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ దొరికింది, ఇగో తద్వారా మేము ప్రొసీడ్ అవుతామని చెప్తారు. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి మీద జరిగింది ఒక రేడు. ఆయనకు సంబంధించింది ఏ విషయాలు బయటకు పెట్టలేదు. అటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద జరిగింది. ఏది అంటే వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారా? మరి ఈడీని పట్టుకొని వీళ్ళు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి మరొక విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో బేసిక్ గా హై రైజ్ అపార్ట్మెంట్స్ కి పర్మిషన్స్ తగ్గిస్తామని చెప్పేసి మొన్న మధ్య కాలంలో బాగా వినిపించిన మాట. అయితే ఇప్పుడు చూస్తుంటే ఐరిస్ రాఘవ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది. ఇటు నానక్రామ్గూడ సైడ్ రోడ్ మీద గచ్చిబౌలి దగ్గర మనకి బాగా క్లియర్గా కనబడుతుంది, మనకొండ దగ్గర. ఎటు లేదన్నా అంత హైట్లో పర్మిషన్స్ ఇచ్చారు. అంటే గవర్నమెంట్ మాట ఇచ్చినప్పుడు మాట మీద నిలబడాలి కాబట్టి అంత హైట్ పర్మిషన్స్. అంటే అది మినిస్టర్కి సంబంధించిందనే అంత నాకు పెద్దగా ఐడియా లేదు. మాది మినిస్టర్కు సంబంధించింది అవునా కాదా అనేది నాకు తెలియదు కానీ బట్ ది మేనర్ ఇన్ విచ్ ది పర్మిషన్స్ హావ్ బీన్ గ్రాంటెడ్ ఈజ్ సర్టెన్లీ డౌట్ఫుల్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఎవ్రీబడి. మరి ఏ నామ్స్ ఫాలో అయినారు, ఎట్లా పర్మిషన్లు ఇచ్చినారు, ఏ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు అనేది మాత్రం ఇట్ రిక్వైర్స్ ఎ థరో ప్రోబ్. రైట్. అంటే ఈ పర్మిషన్స్ ఇచ్చినవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాము త్వరలో. అండ్ అలాగే ఇప్పుడు ఎట్లా క్యాన్సిల్ చేస్తారమ్మా వెన్ సో మచ్ ఆఫ్ అంటే ఇంకా పర్మిషన్స్ ఇవ్వబోము అనేది భవిష్యత్తులో ఇవ్వబోము అంటే దట్ షుడ్ బి ఏ పాలసీ డెసిషన్. అది విధానపరమైన నిర్ణయం తీసుకొని అంత హై రైజ్ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ ఇవ్వము అని అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. దట్ షుడ్ బి ఇన్ వైడ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని మిగతా ఎవరో అనాథాలు అడిగితే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా అట్ట వ్యవహారాలు చేస్తే తప్పది. రైట్ సార్. అయితే ఇటీవలే కాలంలో సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అలాగే త్వరలో పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో మార్చబోతున్నారు అనే ఊహాగానాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ శర్మిలకి కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చారు కానీ రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇక్కడ ముఖ్యమంత్రిని ఏమైనా రాహుల్ గాంధీ చిన్న చూపు చూస్తున్నట్టు ఏమైనా అంటే ఆ రకంగా ఏమైనా కనబడుతుంది? అంటే ఒకటి ఏంటంటే వాట్ ఈస్ వైడ్లీ స్పెక్యులేటెడ్ అండ్ వాట్ ఈస్ వైడ్లీ ఫెల్ట్. అంటే ఐ హావ్ ఆల్సో హ్యాడ్ డిస్కషన్స్ విత్ సమ్ ఆఫ్ ది party leaders in Delhi. What I understand is that
రాహుల్ గాంధీ ఈజ్ మోస్ట్ అన్హ్యాపీ విత్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం అనేది కాంగ్రెస్ భావజాలానికి అనుకూలంగా, కాంగ్రెస్ ఐడియాలజీకి అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా లేదు. తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలనతో ప్రజలు అప్పుడే 1 సంవత్సర కాలంలోనే చాలా విసిగెత్తినారు, చాలా దుర్భాషలాడుతున్నారు. ప్రజలు ప్రభుత్వం మీద రివోల్ట్ చేసే స్థాయికి వచ్చేసేసింది. రేవంత్ రెడ్డి తాను గొప్పగా చెప్పిన ఏ కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేదు. దాదాపుగా కుల జనగణకి 1 ఇయర్ టైం తీసుకున్నాడు. ఇంత సమయం అవసరం లేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక అస్త్రం కుల జనగణన. అది కూడా సరిగా జరగలేదు. కుల జనగణన అనేది ఏదో ఒక తూతు మంత్రంలాగా చేసినాడు, ఒక మొక్కుబడిలాగా చేసినాడు. ఇట్లాంటి విషయాలన్నీ పార్టీ హైకమాండ్ దృష్టికి పోయినప్పుడు జనరల్గా కాంగ్రెస్ నేచర్ ఎట్లుంటుందంటే, హైకమాండ్ ఫస్ట్ ఏం చేస్తుంది, ముఖ్యమంత్రిని కొంత డిస్టెన్స్ చేస్తుంది. అతనికి ఏం పలుకుబడి లేదు, అతని పార్టీ హైకమాండ్ పట్టించుకోవట్లేదు, ఇతను ప్రజాహితంగా పనిచేయట్లేదు అనేటువంటి భావన బాగా కట్ అయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏ రకమైన మ్యానిపులేషన్స్ ఉన్న ముఖ్యమంత్రి చేస్తాడో చూసి అప్పుడు వన్ ఫైన్ మార్నింగ్ దే టేక్ ఎ డెసిషన్ టు చేంజ్ ది చీఫ్ మినిస్టర్. సో ఇట్ మస్ట్ బి, ఎందుకంటే దిస్ మ్యాన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు ది పార్టీ ఇన్ ఎనీ మేనర్. ఇటు ప్రజలకి మంచి జరగట్లేదు, పార్టీకి మంచి జరగట్లేదు. కాబట్టి ఇది రాలిపోయే ఆకే అని నా ఉద్దేశం. రాలిపోయే ఆకు పూజకు పనికిరాని పువ్వు అర్థం కావట్లేదు. కానీ మీరు చెప్పే మాట చూస్తుంటే అది రోజు రోజుకంటే ఆ నెగిటివిటీ ఎక్కువ అవుతున్నట్టుంది సార్ నాకు. అలా కాదమ్మా, మనం అనడం కాదు కదా, ఇవాళ ముంజేతికి అంకడానికి అర్థమేలా అని. ఇవాళ మీరు సోషల్ మీడియా చూడండి, మీరు ఎక్కడన్నా ఒకసారి మిమ్మల్ని మీరు జర్నలిస్ట్ అనే విషయం మర్చిపోండి, నేను కూడా జర్నలిస్ట్ అనే విషయం మర్చిపోయి మనం సామాన్య ప్రజానీకం దగ్గరికి పోయి అడుగుదాం. ఎవరన్నా ఏ వర్గం అన్నా హ్యాపీగా ఉన్నదా? విద్యార్థులు హ్యాపీగా ఉన్నారా? నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారా? లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నారా? లేకపోతే రైతులు హ్యాపీగా ఉన్నారా? పోనీ నేత కార్మికులు హ్యాపీగా ఉన్నారా? ఎవరు హ్యాపీగా ఉన్నారు? ఏ వర్గం వాళ్ళు ఈనాడు హ్యాపీగా ఉన్నారు? పోనీ మహిళలు హ్యాపీగా ఉన్నారా? రేషన్ కార్డులు ఇప్పటికీ ఇవ్వలేదమ్మా, 1 ఇయర్ అయింది. రైట్. అలాగే పార్టీ హైకమాండ్కి సంబంధించి 25 ఎమ్మెల్యేల మీద రేవంత్ రెడ్డి రీసెంట్గా సర్వే చేయించినట్టు తెలుస్తుంది. అండ్ 3 మంత్రుల మీద చాలా గుస్సాగా ఉన్నారని కూడా తెలుస్తుంది. అంత బోగసమ్మా ఇదంతా అవుతుంది. ఏంటంటే తన పరిపాలన బాగుందని, తనకు పార్టీ హైకమాండ్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయని, తన పెద్ద పరిపాలన ఆయన గొప్పగా ఉన్నది. ఈయనకే ఆలోచనలు లేవు. ఈయనే అంత డొల్ల ముఖ్యమంత్రి. ఈయన ఇంకా వేరే వాళ్ళ ప్రవర్తన బాగుందా లేదా? జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ మీద వీళ్ళ మీద ఎక్కువగా వ్యతిరేకత ఉంది అని, వీళ్ళ అంత అవుతుంది. కొండా సురేఖకి ఆల్రెడీ పార్టీ హైకమాండ్ నుంచి చివాట్లు, తిట్లు, అవాకులు కొండా సురేఖ చేసిన కొన్ని వివాదాస్పదమైనటువంటి పనుల వల్ల ఆమె పట్ల కొంత నెగటివ్ ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు. తర్వాత ఇంకోటి, నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అతనికి పొన్నం ప్రభాకర్ ప్రవర్తన ముఖ్యమంత్రి గారికి నచ్చట్లేదు అనేది. ఆయన కొంత చాలా బస్తరఫ్ కూడా ఎవరినో చేయబోతున్నారు అన్నట్టు, బస్తరఫ్ చేసేంత సీన్ ఏం లేదు. కానీ ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఒకవేళ ప్రభుత్వానికి కనుక అంటే ముఖ్యమంత్రికి అనుమతిస్తే ఈ కొంతమంది అప్రధాన్యత రంగాలకు మార్చేసేసి వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే వాతావరణం సృష్టించేసి వాళ్ళే వెళ్ళిపోయేలాగా వాతావరణం సృష్టిస్తారు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని బర్తరఫ్ చేసేసి బయటికి పంపే పని చేయదు. అట్లా చేస్తే ఆ వ్యక్తులు హీరోలు అవుతారని పార్టీ ఎప్పుడు కూడా సావకుండా లేవకుండా చంపి బయటకు నెట్టుతుంది. దానం నాగేందర్ చేసినటువంటి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఇటు కేటీఆర్ ఒక రాజకీయ అవకాశవాది, ఇటు వస్తే ఇటు మాట్లాడతాడు, అటు వస్తే అటు మాట్లాడతాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత కాలము బీఆర్ఎస్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. తన అవసరాల కోసం చెప్పి పార్టీ మార్చినప్పుడు ఇంకో రకంగా ప్రవర్తించినాడు. అట్లా రైట్ సార్. అయితే ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే త్వరలో తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటున్నారు. ఇది ఎంతవరకు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్ళారు. అవును, ఇది బీఆర్ఎస్ వాళ్ళు. అవును, దాని మీద ఏం చర్చ జరుగుతుంది? సుప్రీంకోర్టు హౌ డస్ ఇట్ రెస్పాండ్ అనే దాని మీద బై ఎలక్షన్ ప్రాస్పెక్ట్స్ అని ఆధారపడ్డది. ఒకవేళ వాళ్ళు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు? హైకోర్టు తీర్పు ఏమన్నారు? స్పీకర్ ఎప్పుడైనా చర్యలు తీసుకోవచ్చు, ఇది స్పీకర్ పరిధిలోని విషయము, వీళ్ళు డిస్క్వాలిఫికేషన్ చేయాలా చేయదా అనేది స్పీకర్ నిర్ణయం చేయాల్సి ఉంటుంది. స్పీకర్ మరి ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఇక్కడ సుప్రీంకోర్టు అదే విషయం. ఇప్పుడు స్పీకర్ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాడు, స్పీకర్ పట్టించుకోవట్లేదు, స్పీకర్ నిష్పక్షపాతంగా లేడు అనే వాదనలతోనే కదా బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. కాబట్టి సుప్రీంకోర్టు ఎట్లా రెస్పాండ్ అవుతుందో అంటే ఈ కేసుని సుమోటోగా తీసుకునే అవకాశం ఉందంటారా? మరి లేదు, అట్లా ఏం లేదు. వీళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టినారు కాబట్టి అదే దాని మీదనే చర్చ జరుగుతుంది అన్ని విషయాలు. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పిస్తే ఏ విధంగా ఇవ్వచ్చు అంటారు? అంటే స్పీకర్ని యూ కెనాట్ కీప్ ది పాట్ బాయిలింగ్ ఎండ్లెస్లీ. నువ్వు ఏదో ఒక రోజున నిర్ణయించాలో, 3 నెలలో 4 నెలలో
ఎంతో కొంత సమయం ఇచ్చేసి ఈ గడువు లోపల ఖచ్చితంగా ఈ డిస్క్వాలిఫికేషన్ ఇష్యూ సెటిల్ చేయండి అని అనొచ్చు. అంటే దాదాపు సంవత్సరం కాలం అవుతుంది. వీళ్ళు కూడా పార్టీ మారి దాదాపు 10 నెలల కాలం కావస్తుంది. సో Correct. ఇప్పటి వరకు స్పీకర్ ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు కాబట్టి సుప్రీం కోర్ట్ నుంచి కూడా ఎలాగైనా ఆర్డర్స్ వస్తాయి. సో అట్లాంటి తరుణంలో కూడా తీసుకోకపోతే ఏంటి పరిస్థితి? అట్లాంటి తీసుకోకపోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కోర్టు ధిక్కారానికి ఏ స్పీకర్ పాల్పడు. తర్వాత ఈవెన్ అదర్వైజ్ అంటే హైకోర్టుని ధిక్కరించినట్టే కదా సార్ మరి. ఇదంతా ఏది జరగకముందే స్పీకర్ గారు మీడియాకు చెప్పినారు ఏమని, పార్టీ ఫిరాయింపులకు నేను వ్యక్తిగతంగా చాలా వ్యతిరేకిని. దీనివల్ల పార్టీ పరంగా మాత్రం అనుకూలంగా ఉంటారు. రాజకీయ వాతావరణం చాలా కలుషితం అవుతుంది, నాకు నచ్చదు అని అన్న మాట అన్నాడు. సో సుప్రీంకోర్టు అంటూ ఒక ఆదేశం ఇచ్చేసి మీరు ఇన్ని నెలల లోపల ఈ విషయం తేల్చండి అంటే తప్పకుండా తన నిర్ణయం ప్రకటిస్తాడు. ఓకే. నాకు తెలిసిన అంటే ఏ విధంగా ప్రకటించొచ్చు అంటారు? ఇక అది మనం గెసుకొట్టలేమమ్మా. ఎట్లా రేపు వాళ్ళు చేసే వాదనలు, పెట్టే ఎవిడెన్స్లు మిగతా అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనకు తెలిసిన విషయాలు అంటే కొన్ని బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? అట్లీస్ట్ ఒక 6 months వరకు అయితే ఏం ఛాన్స్ లేదు. 6 months తర్వాత మనం ఏమైనా చెప్పొచ్చు. 10 నియోజకవర్గాల్లో కూడా 10 నియోజకవర్గాలు అంటే ఒకవేళ సుప్రీంకోర్టు హౌ ఇట్ రెస్పాండ్స్ టు ది బీఆర్ఎస్ స్పెషల్ లీవ్ పిటిషన్ అనే దాని మీద ఆధారపడుతుంది. ఒకవేళ బై ఎలక్షన్ రాకుండా సుప్రీంకోర్టు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుకూలంగా తీర్పిస్తే ఫిరాయింపుల ఎమ్మెల్యేల మీద దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? అప్పుడు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సింది. పార్టీ ఫిరాయింపుల పట్ల ఏకాభిప్రాయం సాధించాలి, ప్రజలను ఎంకరేజ్ చేయాలి, ఎన్లైటన్ చేయాలి. పార్టీ ఫిరాయింపుల వల్ల రాజకీయ పార్టీలలో ఒక అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడుతుంది, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనేటువంటి విషయాలు మాట్లాడుతూ మనం రాజకీయంగా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాల్సి వస్తుంది అంతే. అంటే అంతేగాని సుప్రీంకోర్టు విడివడి ఇష్టం వచ్చినట్టు దుర్భాష రావడం కరెక్ట్ కాదు. అంటే పార్టీలో ఇంకా మెంబర్షిప్ తీసుకోకుండానే ఇక్కడి నుంచి కండువా కప్పుకొని అక్కడ కండువాకు వెళ్ళారే తప్ప ఎక్కడంటే ఏ వెబ్సైట్ లో ఏ ఆన్లైన్ లో కూడా స్టిల్ వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నట్టుగా చూపించుకుంటున్నారు. అట్లనే అది పార్టీ అంటే ఒకవేళ విప్ ఇష్యూ చేస్తే ఎట్లా జరుగుతుంది అనేటువంటి విషయాల దృష్ట్యా, తర్వాత గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల దృష్ట్యా వాళ్ళు ఎవరో లీగల్ అడ్వైస్ తీసుకొని ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు. బట్ దేనికైనా ఒక హద్దు అనేది ఒకటి ఉంటుంది. ఏదో ఒక రోజున దే విల్ హావ్ టు ఫేస్ ది బట్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలమే అని చెప్పుకుంటున్న వాళ్ళని ఏ విధంగా అది చూడొచ్చు సార్? ఇప్పుడు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, రాజకీయ అవకాశవాదంతో అట్లా మాట్లాడుకుంటే దాన్ని ఏంటంటే ఒక రకంగా తప్పించుకు తిరగడం అని అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.